కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా పెందుర్తి వెంకటాద్రి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున ఆలయ పండితులు రామానుజాచార్యులు ఘనంగా స్వామివారికి జరిపించారు. అభిషేకం అనంతరం స్వామివారికి బంగారము, వెండి, పట్టు వస్త్రాలు, పువ్వులతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ సందర్భంగా రామానుజాచార్యులు మాట్లాడుతూ కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. పెందుర్తి వెంకటాద్రి మన ఆలయంలో ఈరోజు విశేషంగా కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీవారికి విశేషంగా అలంకారం చేసుకుని వేలాది మందిగా భక్తులు దర్శనం చేసుకున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా దేవస్థానం చక్కటి ఉచిత వాహన సదుపాయం, చక్కటి దర్శనం, చక్కటి ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ప్రగాఢమైన విశ్వాసం. ఈ చాతుర్మాసం 4 మాసాలు బట్టి చేస్తూ ఉంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని తొలి ఏకాదశి అంటాం. ఆ ఏకాదశి మొదలుకొని ఈ కార్తీక మాసంలో ఈ శుద్ధ ఏకాదశి వరకు కూడా చాతుర్మాసంగా 4 నెలలు అనమాట. ఈ 4 నెలలు చాలామంది చాలా ప్రగాఢ విశ్వాసంతో ఆచార వ్యవహారాలు పాటిస్తూ చేస్తూ ఉంటారు. ఈ రోజుతో కొంతమంది పూర్తి చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని రేపు ద్వాదశి, చిక్కుడు ద్వాదశి అంటారు. ఈ ద్వాదశి సందర్భంగా రోజు మొక్కలో 12 రకాల